చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని డిస్పాచ్ చేయడానికి వాళ్ళు అక్కడ చుట్టూ జనాలు అక్కడక్కడ ఉండేసరికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. లేకపోతే శవాన్ని ఎక్కడో చోట పడేసేవాళ్ళు, హ్యాపీగా వచ్చేసేవాళ్ళు, ఏం తెలియనట్టుండేవారు. మన భారతదేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో 70% కూడా ఇలాగే ఉన్నారు. ఒక సజ్జనార్తో సహా ఒక హయ్యర్ అఫీషియల్స్ అని లేదు, బాగా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, బాగా తెలివిగల వాళ్ళు, బాగా ఆలోచన విధానం గల వాళ్ళు పోలీసులు, ప్రజలకి సేవ చేయాల్సిన వాళ్ళు, ప్రజలకి పిలిస్తే పలికే దైవం లాంటి వాళ్ళు పోలీసులు. దైవమైనా పిలిస్తే పలుకుతాడో లేదో కానీ పోలీసులు అనే వాళ్ళు ఎలా ఉండాలి? పిలిస్తే ఒక సామాన్యుడికైనా సెలబ్రిటీకైనా పిలిస్తే పలికే విధంగా ఉండాలి. కానీ ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే పిలిస్తే పలుకుతున్నారు మన పోలీసులు, సలాంలు కొట్టుకుంటూ. అట్లా ఉంది వ్యవస్థ. 1997లో డికే బోసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు ఒకటి, అండ్ నీలాబట్టి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా 1993 కేసులో కానీ, జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్, ఈ కేసుల్లో కూడా మన సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఫాలో అవుతున్నారా ఒక్కళ్ళైనా? సజ్జనార్ కేసులో తను అడ్వకేట్ రజనీ గారు చేసిన దానికి ఆమె చెప్పిన తర్వాతే కదా వెలుగులోకి వచ్చింది ఆ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని. అలాంటిది ఇప్పుడు ఈ స్టేట్ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అలాంటి అడ్వకేట్స్ రావాలి, ఇలాంటి వాళ్ళని అందరినీ శిక్షించాలి. ఇప్పుడు సస్పెండ్ చేసినంత మాత్రాన కొన్నాళ్ళు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ డ్యూటీలో తీసుకుంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, సస్పెండ్లో ఎన్నాళ్ళు ఉంటారు, మళ్ళీ తీసుకుంటారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ప్రతి మనిషికి ఉన్నాయి. అది నేరస్తుడైనా, నేరం చేయని వాడైనా, నేరం మోపబడిన వాడైనా, ఎలాంటి మనిషికైనా సగటు ప్రతి మానవునికి కొన్ని హ్యూమన్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఈ పోలీసులు బెదిరిస్తున్నారనో భయపెడుతున్నారనో లొంగకుండా ఎదురు తిరిగి నిజాన్ని మాట్లాడండి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడి మీకు సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు అదే అజిత్ కుమార్ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తారా? అసలు ఆ 8 తులాల బంగారం ఏమైపోయింది? ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆ పెద్ద ఆవిడ ఏది, శివగామి, ఆమె కూతురు అనిత ఏది, ఏమైపోయారు? వాళ్ళని ఏం చేయగలిగారు? ఇలా ఉంది మన భారతదేశ వ్యవస్థ. ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో బతుకుతున్నారు. సెక్షన్ 192 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఈ కేసులో న్యాయం అజిత్ కుమార్ వాళ్ళకి అనుగుణంగా జరుగుతుందో లేదో వెయిట్ చేయాలి. ఈ కేసులో ప్రాణాలు పోగొట్టుకున్న అజిత్ కుమార్ ఫ్యామిలీకి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనేది ఎదురు చూద్దాం.